ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు సంక్షేమ పాలన అందించేలా చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో అన్నదాతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓ కీలక పథకానికి సంబంధించిన నిధుల్ని విడుదల చేసింది. ఆ వివరాలు సీజన్ ప్రారంభమైన వేళ ఏపీ ప్రభుత్వం రైతన్నలకు శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల బీమా నిధుల్ని విడుదల చేసింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాటా అయిన 50% మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు కూటమి కివర్నిసి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన నిధులని కివర్నిసి విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్ బీమా మొత్తానికి అవసరమైన రూ.132,50,00,000 నిధుల్ని విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు మేలు కలగనుంది. దీనివల్ల పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. పంటల బీమా పథకంలో వల్ల రైతన్నలకు మేలు కలగనుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టమేర్పడితే వారిని ఆదుకునేందుకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఈ బీమా పథకాలు ఉపయోగపడతాయి. దీనిలో భాగంగానే కూటమి సర్కార్ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు ప్రీమియంలో తన వాటా మొత్తం చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. కేంద్రం వాటాతో కలిపి ఈ ప్రీమియాన్ని బీమా అందించే సంస్థలకు చెల్లిస్తారు. ఇవి ప్రకృతి వైపరీత్యాల వేళ నష్టపోయిన రైతులను ఆదుకుంటుంది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని చిన్న సన్నకారు కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకి ఏటా 20,000 అందించనున్నారు. 3 విడతల్లో రైతు ఖాతాలో జమ చేస్తారు. అయితే ఈ 20,000 రూపాయలో కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 కూడా కలిసి ఉంటాయి. కేంద్ర సాయాన్ని మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకి ఏటా 14,000 ఆర్థిక సాయం అందిస్తుంది. త్వరలోనే అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులని విడుదల చేయనున్నారు.